వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఆకాకరకాయ వేపుడు అండి. రెగ్యులర్గా మీరు చేసుకునే ఆకాకరకాయ వేపుడు కర్రీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది. రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్రను వేసేసి చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే కనుక పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈలోపే నేను బోడకాకరకాయలు అయితే కనుక ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసి ఇలాగా బాగా కడుక్కొని పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని వేసుకొని మొత్తంగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇది బాగా కుక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ముందుగా ఒక మసాలాను అయితే మనం రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోండి. ధనియాలు కాస్త ఫ్రై అయినాక జీలకర్రను వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, కొన్ని వెల్లిపాయ రబ్బలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ రబ్బలు అన్నింటినీ పక్కకు తీసేయండి. పక్కకు తీసుకున్నాక మిగతా మసాలా ఉంటుంది కదండి, వీటిని అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి షిఫ్ట్ చేసేయండి. ఇందులోనే కారం మన టేస్ట్కి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్నర వరకు కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ పావు కేజీ అంటే ఆకాకరకాయలకి నేను చెప్తున్నాను ఈ మెజర్మెంట్స్. ఇవన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా ఇలా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ అయినాక ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి వెల్లిపాయ రబ్బలు, వాటిని కూడా వేసేసి బరకగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా దీన్ని అయితే సైడ్ పెట్టేసుకుందాం. ఈలోపు మనకి బాగా ఫ్రై అయ్యి ఉంటాయి చూడండి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరి కాసేపు అయితే కనుక వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని తెచ్చేసి మొత్తంగా కలిపేసుకోండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదంతా మనం ఎల్లిపాయ కారం వేసినాక ఫ్లేమ్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీరను వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసి సర్వ్ చేసుకోండి. సాంబార్ కానీ లేదంటే నార్మల్ రసం కానీ చేసేసి ఇలా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది రెసిపీ. మీకు కంపల్సరిగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.